brought you by Silver Pumps and Motors. टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप्स नाम याद रखना. స్టార్ హీరోల సినిమాలంటే ఏళ్ల తరబడి చెక్కాల్సిందే అన్న రూల్ ను బ్రేక్ చేస్తున్నారు మన దర్శకులు. ఇన్నాళ్ళు చేసినట్టుగా ఒకే ప్రాజెక్ట్ మీద సంవత్సరాల పాటు వర్క్ చేయకుండా వీలైనంత త్వరగా ఫినిష్ చేసేలా ప్రిపేర్ అవుతున్నారు. అందుకోసం హీరోలతోనూ పరుగులు పెట్టిస్తున్నారు. అప్కమింగ్ లిస్ట్ లో ఇలాంటి ప్రాజెక్ట్స్ చాలానే కనిపిస్తున్నాయి. మెగాస్టార్ చిరంజీవి హీరోగా మూవీ చేస్తున్న అనిల్ రావిపూడి ఆ సినిమాను జెట్ స్పీడ్ తో ఫినిష్ చేస్తున్నారు. షూటింగ్ మొదలు కాకముందే రిలీజ్ డేట్ ను లాక్ చేసి తన మేకింగ్ స్టైల్ మీద తనకు ఎంత కాన్ఫిడెన్స్ ఉందో ప్రూవ్ చేశారు. అనుకున్నట్టుగానే డెడ్ లైన్ ను రీచ్ అయ్యేందుకు కష్టపడుతున్నారు. మెగా నెలాఖరున చిరంజీవి సినిమా రెగ్యులర్ షూట్ స్టార్ట్ చేశారు అనిల్. ఇప్పటికే మేజర్ పార్ట్ పూర్తి చేశారు. మరో 2 నెలల్లో షూటింగ్ అంతా పూర్తి చేసి పోస్ట్ ప్రొడక్షన్ వరకు స్టార్ట్ చేసేలా షెడ్యూల్స్ ప్లాన్ చేశారు. రీసెంట్ టైమ్స్ లో చిరంజీవి అత్యంత వేగంగా ఫినిష్ చేసిన సినిమాగా రికార్డ్ క్రియేట్ చేయబోతుంది మెగా 157. అన్నయ్య స్పీడ్ ను మ్యాచ్ చేసేలా స్పీడ్ చూపిస్తున్నారు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్. పొలిటికల్ బిజీ కారణంగా సినిమాలకు ఎక్కువ టైం ఇవ్వలేకపోతున్నారు పవర్ స్టార్. అందుకే వీలైనంత తక్కువ టైంలో ఉస్తాద్ భగత్ సింగ్ షూటింగ్ ఫినిష్ చేసేలా షెడ్యూల్స్ ప్లాన్ చేశారు దర్శకుడు హరీష్ శంకర్. 3 నెలల్లోనే పవన్ సినిమాను ఫినిష్ చేయాలన్నది హరీష్ ప్లాన్. రవితేజతో సినిమా స్టార్ట్ చేసిన కిషోర్ తిరుమల కూడా ఇదే స్పీడ్ చూపిస్తున్నారు. చాలా కాలం తర్వాత మాస్ మహారాజ్ చేస్తున్న ఫ్యామిలీ ఎంటర్టైనర్ కావడంతో RT-76 మీద మంచి క్రేజ్ ఉంది. ఇటీవలే ప్రారంభమైన ఈ సినిమాను కూడా 6 నెలల్లో ఫినిష్ చేసి రిలీజ్ కు రెడీ చేసేలా కష్టపడుతున్నారు కిషోర్ తిరుమల. మాస్ జాతర తర్వాత రవితేజను డిఫరెంట్ యాంగిల్లో చూపించబోతున్నారు.